తిరుపతిలో టీటీడీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ లోగోతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి నిరుద్యోగులను నమ్మించిన ఘటన సంచలనం సృష్టించింది. అడ్వకేట్గా పరిచయం చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి 15 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జాయినింగ్ పేరుతో కాలయాపన చేయడంతో మోసపోయాము అని గుర్తించిన బాధితులు తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించారు. 30 మందికి పైగా బాధితులు ఉన్నట్లు, 5 కోట్లకు పైగా మోసం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బాధితులే నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డిని పోలీసులకు అప్పగించగా ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మహేశ్వరి టీటీడీలో ఉద్యోగాల పేరుతో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినటువంటి కొండా శ్రీకిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. బాధితులే ఆ నిందితుడిని పట్టుకుని తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. టీటీడీలో ఉద్యోగాల పేరుతో భారీ ఎత్తున అవకతవకలకు అక్రమాలకు పాల్పడ్డాడు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని రాయల్ని అతను పరిచయం చేసుకుని చాలా మంది బాధితుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి 5 నుంచి 50 లక్షల వరకు కూడా వసూలు చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం ఉంది. బాధితులంతా కూడా తిరుపతిలో ఈస్ట్ పోలీసులకు ఒక్కొక్కరుగా ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా బాధితులున్నట్లుగా ప్రాథమికంగా సమాచారం ఉంది. మొత్తం 5 కోట్లకు పైబడే భారీ ఎత్తున టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మంది అమాయక నిరుద్యోగులను టోకరా వేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి బాధితులంతా కూడా తమ గోడు వెళ్ళబోతున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి కొండా కుమార్ రెడ్డి చాలా చోట్ల ఈ యొక్క అక్రమాలు పాల్పొన్న విషయంలో రాయలసీమ వ్యాప్తంగానే కాకుండా ఇటు హైదరాబాద్ చెందిన కొంతమంది నిరుద్యోగులను కూడా టార్గెట్ చేసుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పొన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.